మా పీపీఎఫ్ ద్వారా చిన్న సన్మానం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. నా పేరు పాండు. శ్రీనివాస్ గారు సార్. నా పేరు పాండు, పీపీఎఫ్ కంపెనీ నుంచి వచ్చినాము. ఎట్లా ఉంది బ్యాచ్? ఎట్లా ఉంది బ్యాచ్? బాగుంది సార్. ఎట్లా పిల్లలు మంచిగా ఇస్తారు, ఏ రకం కూడా మంచిగా ఇచ్చారు పిల్లలు. ఓకే, బాగానే ఉంది. ఓకే, బాగలేదు. ఎట్లా ఎంత వచ్చింది బాడీ వెయిట్? ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు 43 వచ్చింది సార్. మనకు 43 డేస్ 2.34 వరకు ఉన్నాయి. వాళ్ళే బాగానే ఉంది. కొంచెం మా మెయింటెనెన్స్ వల్లనే మాది ప్రాబ్లం అనుకోండి. ఓకే, మీదైతే బాగానే ఉంది. ఓకే. అయినా బాడీ వెయిట్ ఎంత ఉంది ఇప్పుడు మీకు ఓవరాల్గా? 2.3 ఉంటుంది సార్ కంపల్సరీ. ఎంత ఫ్లాగ్ సైజ్ ఎంత ఉంది? ఫ్లాగ్ అంటే ఎన్ని పిల్లలు? 5,000 సార్. 5,000 బర్డ్స్. ఓకే. మొటాలిటీ ఏముంది? మొటాలిటీ కొంచెం మా ప్రాబ్లం వల్ల కొంచెం అయింది సార్. ఓకే. ఎంత ఉంటుంది మొటాలిటీ? 500 కావచ్చు. 500 మొటాలిటీ అయింది. అయినా కానీ బర్డ్ బాగా మేనేజ్మెంట్ చేశారు కదా. ఏ కంపెనీ వాడతారు ఫీడ్? విమ్లా ఫీడ్. ఓకే. అదే మొత్తం ప్రీ స్టార్టర్ ఫినిషర్ మొత్తం అదే వాడతారు. వేరే ఫీడ్ వాడితే మనకు వెయిట్ రావట్లేదు. ఇది వాడితే మనకు వెయిట్ వస్తుంది. ఓకే. అందుకోసం ఇదే వాడుతాం. అంటే మొత్తం కంపెనీ ఫీడ్ వాడతారా? కంపెనీ ఫీడ్, స్టార్టర్, ప్రీ స్టార్టర్, ఫినిషర్ మొత్తం అదే. మేజ్ ఇట్లా ఏం కలపాలి? ఏది కలపం. ఓకే. లాస్ట్ మూమెంట్లో ఎప్పుడు అంటే ఇప్పుడు షిఫ్ట్ చేస్తాం కదా, షిఫ్ట్ చేసినాక కొన్ని మిగులుతాయి కదా, అప్పుడు ఫీడ్ మన దగ్గర ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా ఏదో కొంచెము ఏది మన రైస్ మిల్ నుంచి తౌడు తెచ్చి అది ఎంత ఖాళీ మనకు అవి సావకుండా బతకకుండా అన్నట్టు మార్కెటింగ్ టైం అప్పుడు మార్కెటింగ్. ఓకే. అది ఎంత రేపు పోయేదానికి. రేపు పోయేదానికి ఈ రోజు వన్ డే ముందు కాదు, ఈరోజు నైట్ వెళ్తుంది. మన దగ్గర ఫీడ్ లేదు. ఓకే, ఓకే. అట్లాంటి టైంలో అది వేస్తాం అంతే. అంటే మీ దగ్గర ఫీడ్ అయిపోతే ఒక వన్ డే ముందర రేపు లిఫ్టింగ్ అంటే ఫీడ్ రా టైంకు. ఓకే. ఆ టైంలో కొంచెం అది వేస్తాం అంతే. లేకపోతే అదేంటి మన నూకలు బియ్యం ఉంటాయి కదా, అవి కొద్దిగా అవి వేస్తాం మేడం. ఇన్ కేస్ మళ్ళీ ఇప్పుడు ఆ నూకలు బియ్యం వేసారు అనుకోండి, ఆ డే పోస్ట్ పోన్ అయింది, అప్పుడు ఏం చేస్తారు? పోస్ట్ పోన్ కాదు, మేము కంపల్సరీ బండ్లు ఫిక్స్ చేసుకున్నట్లనే కంపల్సరీ మేము వెహికల్ ఫిక్స్ చేసుకుంటాం మేము. ఓకే. లేకపోతే మనకి ఇవ్వం మళ్ళా. ఓకే. మనకి ఇవ్వం మేము. లేకపోతే ఇవ్వం మేము. ఆ రోజు రాకపోతే ఇవ్వం మనకి. లేకపోతే ఇంకోటి అంతే అంతే మరి. ఓకే. ఎక్కడ పోతుంది మార్కెట్? మోసం చేసినప్పుడు మనం మోసం చేస్తాం కదా సార్, రండి అని చెప్తాం, వచ్చినాక వేరే బండి పిలిపించి మనకి ఇచ్చేస్తాం. అంతేనా? ఎట్లా మార్కెటింగ్ ఎక్కడ పోతుంది మీకు? కర్ణాటక వెళ్తుంది. కర్ణాటక, హైదరాబాద్, శంకరపల్లి డీలర్, సాస్పేట్ డీలర్. ఓకే. అంజాద్ భాయ్ సాస్పేట్ ఉంటాడు. ఓకే. శంకరపల్లి ఆయన కూడా ముస్లిమే, పేరు ఐడియా లేదు. అంటే మొత్తం మీద ఒక 10-12 మంది మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. అంటే హ్యాండ్ ఓవర్ కాదు, మా బావ. అచ్చా, మీ బావ హ్యాండ్ ఓవర్లో ఆయన పంపిస్తారు వెహికల్స్ అన్న. ఆయన మేడం కూడా చెప్పేసిన లేదు. ఇక్కడ ఇబ్రాహింపూర్ మా బావ గారు, ఇబ్రాహింపూర్. ఓకే. ఇబ్రాహింపూర్ ఉంటాడు, ఈ పక్కనే ఊరే. ఓకే. ఆయనకి మీరు కాంటాక్ట్ అయితే పంపించేది కూడా ఆయన్ని. ఇప్పుడు మన పిల్లలకు అమౌంట్ లేకపోతే కూడా వేసింది మా బావగారే. అవునా? ఓకే. ఎవరు ఉంటారు ఇక్కడ? వర్కర్స్ అనేది ఎవరు లేరు, మేమే ఉంటారు మొత్తం మీరే. అంటే ఇట్లా డ్రింకర్స్కి సంబంధించిన క్లీనింగ్, ఫీడ్ మొత్తం మీరే పెట్టుకుంటారు. ఓకే, సూపర్. ఎన్నేళ్ళు అయిందంటే షెడ్ కట్టి? మేము 19 వేసినాం. 2019లో 2009 5 years. ఓకే. అంటే వేసినప్పటి నుంచి ఓన్గానే పెట్టినారా? ఓన్, ఇంటిగ్రేషన్ లేదు. ఓకే. ఎన్ని వేస్తారు ఇయర్కి మొత్తం బ్యాచెస్? బ్యాచ్ అంటే చెప్పేది కదా సార్, 3-4 ఏమన్నా? ఒక్కోసారి 5 కూడా వేస్తాం. ఒక్కోసారి 5 వేస్తాం, ఒక్కోసారి 2 వేస్తాం, ఒక్కోసారి ఇయర్ మొత్తంలో 2. అట్లా మాకు అక్కడ వర్క్ను బట్టి ఇక్కడ ఇస్తాం అంతే. మాకు అక్కడ బిజినెస్ గట్టిగా వచ్చినాక బయట దీన్ని పట్టించుకోం. అలా చెప్తున్నారు. అక్కడ బిజినెస్ పర్సనల్ అవుతుంది. ఎందుకంటే మేము చేస్తే రియల్ ఎస్టేట్. ఓకే, అంతే. అక్కడ డౌన్ ఉంటే ఇక్కడ ఇస్తాం. అది అంటే బ్యాచ్ తీసినప్పుడల్లా మీరు పెట్టిన పెట్టుబడికి రిటర్న్ వస్తుందా? నాకైతే ఎప్పుడైతే లాస్ చేస్తారు. నాకు ఎప్పుడైనా 3 నుంచి 1.5 నుంచి ఒక 6 వరకు వచ్చింది. 6 lakhs వరకు ఇన్కమ్, అంటే డిపెండింగ్ ఆన్ మార్కెట్ రేట్ని బట్టి. ఓకే. నాకు ఎప్పుడైతే లాస్ కాదు. మీరు 5 yearsలో బ్యాచ్ చేసినప్పటి నుంచి లాస్ మినిమం 1,50,000 నుంచి 6 lakh వరకు వచ్చింది. ఓకే. ఇప్పుడు నాకు లాస్ అయితే లేదు.
ఇంకా ఉన్నాయి ఇక్కడ ఫార్మ్స్ ఏమన్నా? ఉన్నాయి సార్. వాళ్ళు అంటే ఓన్ చేసుకుంటారా, ఇంటిగ్రేషన్స్ ఉంటాయి? మా బావగారు ఓన్ వేస్తాడు. ఓకే. ఆల్రెడీ నిన్న మా బంధువులు వచ్చారు, 10,000 ఫామ్ వేస్తారంట, వచ్చి ఎట్లుంటుంది ఏం సంగతి నిన్న మాట్లాడలేరు. ఏం చెప్పారు వాళ్ళకి? ఏంటని చెప్పేసిన కంపెనీకి ఇస్తే ఎట్లుంటుంది అంటే, కంపెనీకి ఇస్తే వస్తుంది ఇంత వస్తుంది, 50,000 నుంచి ₹1,00,000 వస్తుంది. మనం ఓన్ వేస్తే ఏముంటుంది అంటే ₹1,00,000 ఇస్తాడు కంపెనీకి ఇస్తే. ఓకే. మనము సంవత్సరంలో 5 బ్యాచ్లు 6 బ్యాచ్లు ఇస్తాం. 6 బ్యాచెస్ 6 లక్షలు వస్తుంది. మనం ఓన్ వేసినాం అనుకో, ఒకటే బ్యాచ్కి 6 లక్షలు వస్తుంది. సంవత్సరం అంతా కష్టపడింది అంతే. మనం ఓన్ వేసుకుంటే ఒకసారి వేసి మన సంవత్సరం దాకా ఖాళీ ఉన్నా కూడా సంవత్సరం అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే. అందుకని మీరు అంతా అంటే ప్రీవియస్లో దీని మీద అవగాహన ఉందా, లేకపోతే ఎక్కడన్నా తిరిగిరా ఫార్మ్స్ అంటే ఓన్ చేసుకోవాలా, లేకపోతే మా బావ సపోర్ట్. బావ నుంచే మీరు సలహా పాటించి ఓన్ వేసుకుంటున్నారు అంతే. అప్పటి నుంచి మీ బావనేనా మార్కెటింగ్ మొత్తం? మా బావ డీలర్ అయినా ఇప్పుడు కాదు, 20-25 నుంచి మీ బావ డీలర్. ఓకే. అంటే మీరు బడ్స్ తీసుకొని మీరు పెంచుతారు, లిఫ్టింగ్ మొత్తం మన ఫీడ్ కూడా ఆయన పంపిస్తారు. మన దగ్గర అమౌంట్ లేకపోతే పిల్లలు అమౌంట్ కూడా ఆయన కట్టేస్తాడు. ఎంత ఇస్తాడు మార్కెట్ రేట్కి మైనస్ ఎంత ఇస్తాడు? నా దగ్గర అయితే ఏం చేయడు మైనస్. అంతేనా? బామారిది కాబట్టి ఓపెన్ చెప్తాం సార్. అంతే. మా దగ్గర అయితే మైనస్ అయినా ఏం చేయడు. ఓకే. మార్కెట్ రేటు ఇచ్చేస్తాడు మీకు. ఇచ్చేస్తాడు. ఓకే. ఎట్లా ఫార్మర్లకి మేనేజ్మెంట్లో కొంతమంది ప్రాపర్గా చేయరు, సో పట్టించుకోరు, లేబర్ మీద వదిలిపెడతారు. అట్లా ఉంటే ఎట్లా? లేబర్ని వదిలిపెడితే బిజినెస్ అనేది వేస్ట్. లేబర్ని పెట్టినా కూడా మనం ముందు చూసుకోవాలి. ఓకే. లేబర్ని పెట్టినా కూడా మనం ఉండాలి కంపల్సరీ. వాడు ఏం చేస్తుండే ఏం సార్ మనం చూసుకోవాలి ఉండి. ఎందుకంటే పెద్ద పెట్టుబడి కాబట్టి మనం కంపల్సరీ. అది కాదు సార్, వాడు లేబర్ ఏం చేస్తా చెప్పాలన్నా, వాడు బాబు నువ్వు ఎరువు మలపురా అంటే మనం మలిపిన అంటాడు. అది మన వరి పొట్టు అంతే కదా, మలిపిన అంటాడు. వాడు మలపడాడు, మన దగ్గర నుంచి చేయించుకోవాలి. ఓకే. ఎన్ని రోజులకు ఒకసారి దున్నుతారు మీరు? డైలీ 35 days డైలీ దున్నుతారు. అదే పన్నోడు ఉంటే దున్నాడు దున్నా అని చెప్తాడు. ఓకే. దానివల్ల బడ్డీకి ఎఫెక్ట్ పడుతుంది కదా మళ్ళీ. మన ఏది ఇప్పుడు పురుగు వస్తుంది. ఇప్పుడు మన ఇప్పుడు ఏంది సార్ వీక్ అయిపోయినాయి, వీక్ అది ప్రాబ్లం అదే. ఓకే. వీక్ అదొకటి. ఇంకోటి మనం వ్యాక్సిన్ అది వేస్తామా, కరెక్ట్ వ్యాక్సిన్ వేయరు మనం లేకుంటే వ్యాక్సిన్ వేయరు. వేయక ఇప్పుడు మనకు ప్రాబ్లం అదే. అది అదే మనం ఉంటే కరెక్ట్ అన్నిటికీ వ్యాక్సిన్ వేస్తాం. అది ప్రాబ్లం లేబర్తో. దున్నరు, అది ఫీడ్ కూడా దానిలో పోస్తారు, దానిలో పోయారు. మనం ఏం చేస్తాం ఇప్పుడు ఓనర్, మనం ఏం చేస్తాం సకలికి వస్తా ఏం రాబాయ్ పోషణ అంటే ఆ పోషణ అంటాడు. మనకు కొన్ని డబ్బులు కనిపిస్తాయి, లాస్ట్ కనిపించాయి, లోపలికి వెళ్ళాము. ఇక ఆ కొన్నాక చూడం మనం ఫీడ్ ఎంత పోసినా అలా కొంచెం తగ్గదా వస్తాడు. మొయ్యంకి చేత కాక పోయాడు లాస్ట్కి పోయాడు. అప్పుడు ఏమైతే అప్ అండ్ డౌన్లు అవుతాయి కదా బడ్స్. మరి వాటికి ఫీడ్ సరిపోతుంది, తినవు చచ్చిపోతాయి. ఇక్కడ ఉన్నాయి లాస్ట్కి పెడితే మనం ఏమనుకుంటామంటే ఇలా ఫీడ్ కరెక్ట్గా ఉందని మనం ఇటు నుంచి చూసి ఇటు వెళ్ళిపోతాం. ఓకే. అట్లా అవుతుంది లేబర్ని పెడితే. లేబర్ పెట్టినా కూడా మనం మొత్తం ఫామ్ మొత్తం తిరిగి చూసుకోవాలి. ఫార్మర్లు ఎవరైనా సరే ఇప్పుడు లేబర్ మీద ఆధారపడిన వాళ్ళు కంపల్సరీ ఫామ్ మొత్తం తిరగాలి. ఫీడ్ ఉందా లేదా. లేబర్ మీద నమ్ముకుంటే కూడా కాదు. ఓకే. నమ్మకం మీద అందరూ ఉంటారు సార్. అవును, కొందరు ఉంటారు. కాబట్టి కంపల్సరీ లేబర్ మీద ఆధారపడిన వాళ్ళ ఫార్మర్స్ మొత్తము మన గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి, ఉంటేనే పాస్ అవుతాయి. అవును సార్. ఇప్పుడు లేబర్ ఉండి తర్వాత ఓనర్ ఉండి కూడా సక్సెస్ కావాలని వాళ్ళు ఉన్నారు కదా, దానికి ఏమంటారు మీరు? అంటే 5 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు. సక్సెస్ కాకపోవడం కారణం అంటే అది మన షెడ్ ప్రాబ్లం. అది వైరస్ అది ఉంటుంది అంటారు కదా. అవును, అది ప్రాబ్లం. అది ఓకే. షెడ్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేక. ఓకే. షెడ్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేక. షెడ్ మెయింటెనెన్స్ లేక ఏంటంటే ఇప్పుడు లేపుతాం, కోళ్ళు లేపినాక ఏంది మనం వాటికి స్ప్రే చేయాలి, భూమి స్ప్రే చేయాలి. అది చేయాలి. స్ప్రే కరెక్ట్ చేయకపోతే కూడా కోళ్ళు వెయిట్ రావు, అవి చనిపోతుంటాయి. ఓకే. అంటే లోపల ఫ్యూమిగేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. బ్యాచ్ లిఫ్ట్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసినాక కంపల్సరీ స్ప్రే చేయాలి.
ఇప్పుడు ఇది పొట్టు ఉంది కదా, మీరు ఈ పొట్టు లిఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఈ పొట్టు మొత్తం తీసేస్తారు కదా, కింద మట్టి ఉంటది కదా, దాన్ని కూడా తీస్తారా లేకపోతే మళ్ళీ బ్యాచ్ తీస్తారా? మట్టి ఏం తీయం సార్, మట్టి మట్టి ఏం తీయం. ఏం చేస్తామంటే మేము మొత్తానికి ఫుల్ వాటర్ పట్టేస్తాం. ఇక వాటర్ పట్టేసి ఫుల్గా నింపేస్తాం, దాంట్లో ఏం లేకుండా వాటర్ నింపేసి మళ్ళీ పిల్లలు మళ్ళీ వాళ్ళు చేసేటప్పుడు మళ్ళీ స్ప్రే చేస్తాం. అయితే ఇప్పుడు మేము ఎంప్లాయీస్కి ఏం ట్రైనప్ చెప్పినామంటానంటే 2 బ్యాచ్లకు ఒకసారి 2 ఇంచుల మందం లేదా 2.5 ఇంచు మందం మొత్తం మట్టి తీసేసి మళ్ళీ కొత్త మట్టి పోయాలంట అని చెప్పి అంటాం. మీరు అట్లా కొత్త మట్టి ఎన్ని రోజులకు ఒకసారి? మేము కొత్త మట్టి ఇప్పటిదాకా నేను పోయలేను, ఫస్ట్ నుంచి పోయలే. ఓకే, అది నాకు ఇప్పటిదాకా అయితే లాస్ ఏం లేదు, నేను మట్టి పోయలే. అది ఇప్పుడు ఈసారి పోతాం అనుకుంటాం, మట్టి కొత్త మట్టి వేయాలంట అని చెప్పి అనుకున్నాను. ఎందుకోసం నాకు ఈ ప్రాబ్లం వల్ల కాదు, ఏంటంటే ఇప్పుడు మనం ఎరువు తీస్తుంటాం కదా కోళ్ళు లేపినాక, తీస్తుంటే ఏమవుతుందంటే మనకు డౌన్ కూడా మట్టి వస్తే అప్ డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు లెవెల్ కోసం మట్టి పోతాం, మట్టి పోయాలి. ఓకే, అంటే ఇప్పుడు క్లీనింగ్ చేసే ప్రాసెస్ లో ఏదైనా మట్టి అప్ డౌన్ అవుతుందంటే కొత్త మట్టి అయితే మీరు పోసుకుంటారు? కొత్త మట్టి పోసుకుంటాం. ఓకే, మట్టి తీసే అవసరం లేదు, అవసరం అంటే నాకు తెలిసిన అనుభవం నేను చెప్తున్నా, మీకు తెలిసిన కాటికి. అంటే మట్టి తీసే అవసరం లేదు, మట్టి తీయకుండా సరే మట్టి పెట్టి వాటర్ బాగా పట్టాలి, వాటర్ పట్టి మనం స్ప్రే చేసుకోవాలి. వాటర్ 1 టైం 3 టైం పట్టినా కూడా పర్వాలేదు, అంటే ఈ రోజు రేపు వాటర్ వెళ్ళిపోతుంది. ఓకే, వైరస్ అనేది వాటర్ వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, ఈ రోజు రేపు ఎల్లుండి అట్లా 3 రోజులు 2 రోజులు 3 రోజులు కాదు సార్. ఇప్పుడు మనం నువ్వు ఎంబడి మీరు కంపెనీకి సేమ్ చేస్తారంటే మీరు ఒక 15 డేస్లో మళ్ళీ పిల్లలు చేస్తారు. అవును, మాది అట్లా ఉండదు కాబట్టి మాకు మేము ఒక 2 months 3 months టైం తీసుకుంటాం మేము. అవును, కాబట్టి మేము ఏం చేస్తాం, బాగా వాటర్ పట్టిస్తాం మేము. ఓకే, ఇప్పుడు పిల్లలు పొందాడు మట్టి ఎరువు తీయందాడు మేము వాటర్ పట్టేస్తాం వెంబడే. ఓకే, పట్టినాక మాకు పిల్లలు ఎంత 1 month టైం పడుతుంది అనుకోండి, మళ్ళీ ఒక 10 daysలో మళ్ళీ బాగా వాటర్ పట్టేస్తాం. మళ్ళీ పిల్లలు ఒక 2-3 daysలో వస్తాయి అనుకో, మళ్ళీ ఫుల్ మళ్ళీ పట్టేస్తాం. దానిలో మాకు వైరస్ అనేది మాకు లేదు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా వైరస్ ఉన్నా ఆ వాటర్ నుంచి అదే ఫిమిగేషన్ టైప్ అయిపోతుంది. అది మేము అనుకుంటున్నాం, మీరు అనుకున్నారు. ఓకే, కరెక్ట్, పర్ఫెక్ట్. అయితే స్ప్రే ఎప్పుడు చేస్తారు మళ్ళీ మీరు? స్ప్రే మేము పిల్లలు వచ్చే ముందు చేస్తాం, వచ్చే ముందు స్ప్రే చేసి పెట్టుకుంటారు. స్ప్రే చేసిన తర్వాతనే అవి మన బూడల్స్ అవి కట్టేసుకుంటారు. సున్నం మీద ఏమైనా బ్లీచింగ్ పౌడర్ వాడతారు? సున్నం సున్నం కొడతాం. సున్నం అయితేనంటే మొత్తం ఫామ్ మొత్తం వేసేస్తారు, స్ప్రింకిల్ చేసేస్తారు మొత్తం ఫామ్ మొత్తం సున్నం వేసాం. సున్నము ఈ గోడలకు ఈ సైడ్ ఉన్నాయి కదా గోడలు, వాటికి కూడా సున్నం కొట్టేస్తాము. మొత్తం పరదలు వేసేస్తాం. ఇప్పుడు పరదలు చినిగిపోయినాయి కదా, ఇప్పుడు పరదలు పోయినాయి కదా, పరదలు వేస్తారా మీరు? పరదలు మొత్తం పోయినాయి, వర్షానికి పోయినాయి కదా పరదలు పోయినాయి. పరదలు వేసేసి మొత్తం స్ప్రే చేస్తాం. ఓకే, గాలి స్ప్రే చేసినాక బయటికి వెళ్ళకుండా. ఓకే, స్ప్రే చేసిన తర్వాత బయటికి వెళ్ళకుండా మీరు పరదల్ని ప్యాకప్ చేసుకుని స్ప్రే చేస్తాం. స్ప్రే చేసేసి అదే టైంలోనే మీరు కోడి పిల్లలు దింపుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ బాగా వెయిట్ వచ్చింది. ఓకే, అంతమూలు ఏ కంపెనీ వేసారు? మొత్తానికి మేము ఏసీ నుంచి కూడా వెంకాపే, మొత్తం వెంకాపే. ఎవరు ఇప్పుడు ప్రీవియస్ బ్యాచ్లతో పోలిస్తే ఈ బ్యాచ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? బ్యాచ్ లేపినాక చెప్తాము. ఓకే, ఈ బ్యాచ్ ఇప్పుడు ఏం చెప్పలేము కదా. ఓకే మేడం, ఇప్పుడు ఓకే ఉంది. మాకు వెయిట్ వచ్చినాక లాస్ట్ అంత అయినాక వెయిట్ ఎంత వచ్చింది ఏం సంగతి అనేది అప్పుడు ఫైనల్ చెప్తాం. ఇప్పుడు ఏం చెప్పలేము మేము. ఓకే, ఇప్పుడైతే మీది తప్పట్లే. ఓకే, బాగానే ఉంది వెయిట్, మీకు కూడా కనిపిస్తుంది. 43 days బాగానే ఉన్నాయి. మేల్ ఎంత ఉంది, ఫిమేల్ ఎంత ఉంది దీంట్లో బాడీ వెయిట్? బాడీ వెయిట్ అంటే మీకు కనిపిస్తుంది సార్, బాగానే ఉంది కదా. అంటే మేము చూసినంత వరకు అయితే అన్ని 2 kg పైనే ఉన్నాయి. అంటే నిన్న మొన్న ఏమన్నా వెయిట్ ఎప్పుడు చేయను డైరెక్ట్. ఓకే, అంతే. మొత్తం ఇప్పుడు డేస్ ప్రకారం 45 days లోపల మార్కెట్ మీరు? 45 days అని కాదు, నేను 38 నుంచి లేపుతా. 38 నుంచి మార్కెటింగ్ స్టార్ట్. నాకు రేట్ ఏముంది? మార్కెట్ రేటు కొన్ని వెయిట్ చూసుకుంటా. నాకు నేను వెయిట్ చేసే అవసరం లేదు, నాకు కంటికి తెలిసిపోతుంది. అంతే. ఓకే, ఎంత ఉందని వెయిట్, ఎందుకంటే ఎప్పటికీ అదే పని కాబట్టి నాకు కంటికి తెలిసిపోతుంది వెయిట్ అనేది. ఓకే, దాని మీదకి ఎంత ఉన్నది వెయిట్ నా మైండ్కి తెలిసిపోతుంది. దాని మీద ఇంత ఉంది వెయిట్ అని చెప్తే వాళ్ళు అడుగుతారు, నాకు ఫోన్ చేస్తారు. లిఫ్ట్ కోళ్ళు వస్తారు కదా లిఫ్ట్ చేసుకోవడానికి, ఎంత ఉంది వెయిట్ అని అడుగుతారు. అంటే ఇంత ఉంది భయ అని చెప్తా. సరే అని ఓకే అని వస్తారు, ఒకసారి లిఫ్ట్ చేసుకుంటారు. వాళ్ళు అన్నకంటే కొంచెం వెయిట్ ఎక్కడ వస్తుంది, మనం తక్కువ చెప్పాలి కాబట్టి వాళ్ళకి నేను తక్కువ చెప్తారు కాబట్టి వాళ్ళు అనుకున్నప్పుడు మన వెయిట్ కంటే ఎక్కువనే వస్తుంది కాబట్టి సాటిస్ఫై అవ్వాలి. అట్లా అంటే లిఫ్ట్ చేస్తే మొత్తం 2 రోజులు అయిపోతాయి? ఎట్లా అయిపోతాయి చెప్పేం కదా సార్. ఒక్కోసారి
ఒక్కో రోజు 3-4 బండ్లు పెడతారు, ఒక రోజు 2 బండ్లు పెడతారు, ఒక రోజు ఒక బండి పెడతారు. ఒక బండి వాళ్ళకి సప్లై ఎట్లుంది అట్లా పెట్టుకుంటే లిఫ్టింగ్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు వాళ్ళు కూడా డీలరే కదా, అవును వాళ్ళు ఏంది షాపు సప్లై చేసుకోవాలి. అవును, వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత సప్లై అయిందో అంతా లిఫ్ట్ చేసుకెళ్తారు, దానికి అనుకూలంగా లిఫ్ట్ చేసుకోవాలి. ఓకే. అట్లా ఒక రోజు 3 డేస్ పడుతుంది, ఒక రోజు ఒక 5 డేస్ కూడా పడుతుంది. ఎట్లా ఉంది ఇక్కడ వాటర్ సోర్సెస్ ఎట్లా ఉంది ఇక్కడ? వాటర్ సోర్స్ బాగానే అంటే క్వాలిటీ పరంగా వాటర్ ఎట్లా ఉంది ఈ ఫామ్ కంటే? ఇప్పుడు మేము చూసిన దానికంటే బాడీ వెయిట్ బాగానే ఉంది. వాటర్ మీకు టీడీఎస్ చెక్ చేసుకుంటారా? మేము ఏం చెక్ చేయరు ఇప్పటిదాకా అయితే ఏం తాగే వాటర్ అయినా తాగే వాటర్ అవే, ఇంటికాడ మినరల్ వాటర్ తాగుతాం, ఇవే తాగుతారు. అంటే తాగడానికి సూటబుల్ అవుతుంది ఈ వాటర్. ఇవే తాగుతాం, మేము ఇంటికి ఇవే తాగుతాం. ఇప్పుడు మేము మా ఫ్రెండ్స్ కూడా ఎప్పటికి వస్తారు, ఇవే వాటర్ తాగుతారు. ఓకే. మెడిసిన్ ఇట్లా ఏమేమి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటే అది టాబ్లెట్ వేస్తాం, గదీబా. ఓకే. కాటన్ డబ్బు ఉంచు. మెడిసిన్ ఇట్లా ఏం మెడిసిన్స్ మేడం పెట్టినా. ఓకే. అంతేనా? మాకు 8,000 6,000 అయిపోతుంది మాకు మెడిసిన్స్ బ్యాచ్. అవునా? ఆ మేడం చెప్పారు ఎంత 25,000 ఏమైతే అని చెప్పారు. అవును. మాకెంత 6,000 లాస్ట్ 10లో క్లోజ్. మొత్తానికి అన్ని కలిపి అంటే లివర్ టానిక్, కాల్షియం, బి కాంప్లెక్స్, యాంటీబయాటిక్. ఐడియా ఉందా? గుర్కా అని వస్తుంది. గుర్కా అంటే అవును, గురుక. దానికి ఏమి మెడిసిన్స్ వాడాం మేము. ఎల్లిగడ్డ వేస్తాం. ఎల్లిగడ్డ ఒక 5 kg to 6 kg వేస్తే గురక అనేది ఉండదు. ఇప్పుడు 5,000 బ్యాచ్ కదా మీది. ఇప్పుడు గురుకు వస్తానంటే ఎన్ని కేజీలు ఎల్లిగడ్డ కలుపుతారు? ఎన్ని లీటర్ వాటర్ డోస్ ఇస్తారా? ఏమి ఇస్తారు? రింగులు సార్, ఆ రింగులు ఒక 2 రింగ్స్ వేస్తాం. వాటర్ 2 రింగ్స్ వేస్తారు. వేసి ఒక 250 grams ఎల్లిగడ్డ వేస్తాం. ఇదింత దాంట్లోకి 2 రింగ్లకి 250 గ్రాములు ఎల్లిగడ్డ పేస్ట్ వేసి వేస్తారు. ఒక 3 రోజులు వేసినాం అనుకో గురక అనేది ఉండదు. దానికి టాబ్లెట్లు వాడాల్సిన పని అవసరం లేదు. ఓకే. అయితే టాబ్లెట్ వాడి చూసి నేను, నాకు అనుభవం లేకముందు ఫస్ట్ వాడినా. వాడితే ఏమైందంటే వాటికి ఒక 10,000 8,000 ఇట్లా అమౌంట్ అయింది, కానీ గురక కంట్రోల్ కాలేదు. కంట్రోల్ కాక ఏం చేసి నేను మా బావగారు చెప్పిండు, బావ ఇట్లా ఇది కంట్రోల్ కాలేదు ఏం సంగతి అంటే ఎల్లిగడ్డ వేసి చూడని చెప్పిండు మా బావ. ఓకే, సరే బాగా కన్ను చేస్తా అని చేసి ఎల్లిగడ్డ వేస్తే మనకి ఎల్లిగడ్డ ఎంత ఒక 500-600లో క్లోజ్ 3 రోజులకి. వీటికి వచ్చింది ఒక 20 daysలో గురికి వచ్చింది. ఓకే. ఒక 3 days 4 days వాడిని ఎంత 1 kg తీసుకొని వాడిని 4 days. ఓకే, కంట్రోల్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వచ్చినది. ఓకే. అయితే నేను బయటకు వెళ్ళడానికి టైం లేక నేను తీసుకోలేదు, నాకు కొంచెం హెల్త్ బాగా లేకుండే. హెల్త్ బాగా లేక వెళ్ళలే బయటకి. వెళ్ళాక ఇంట్లోనే పడుకునే వెళ్ళాను. ఆల్రెడీ మా ఊళ్ళకి వస్తాయి అమ్మడానికి ఎల్లిగడ్డ, రాలేరంట. అందుకే ఈరోజు వెళ్ళి తీసుకొస్తామంటే ఒక 2 రోజులు వాడితే గురికాయలు ఉండదు ఇక మొత్తం అయిపోతుంది. అంతకుముందు 2 days వాడినారా? 3 days వాడినా? 3 days వాడినా. ఓకే. వాడినా మేడం. అవి ఏంటికి అవి మనకు వెయిట్ రావడానికి దానికి అవి వాడతారు. అవి తక్కువనే, మీకు వాట్సాప్ బెటర్ కదా మేడం. అంటే లివర్ టానిక్ ఇవేం బి కాంప్లెక్స్ వాడతాం మేడం, వాడతారని తక్కువ మోతాదులో వాడతారు. తక్కువ 5 liters అవి లివర్ టానిక్ 5 liters అవన్నీ ఇస్తున్నాయి. అంటే బ్యాచ్ మొత్తానికి ఒక 10,000 లోపల మీరు మెడిసిన్ వాడతారంటే 10,000 పర్ బడ్ 2 రూపీస్ చొప్పున మీరు వాడుతున్నారు అంతే. 10,000 కూడా కాదు, అలా బిల్లు దీవా ఆ కాటాల అవతల కాటాల 10,000 కూడా కాదు మేడం, కూడా బిల్ కూడా పెట్టింది నేను. ఓకే, 6,000 to 8,000 అనుకోండి. అంతేనా? ఓకే. 1.5 రూపీ 1.5 రూపీ పర్ బర్త్డే వేసేస్తారు అంతే. అవుతుంది. లేదు, వాళ్ళు మెడిసిన్ చూసుకుంటారు సరే. 6,900 అయింది. లేదు, ఈ బిల్లు కూడా మేము వాడేది మెడిసిన్స్. ఓకే. మొత్తానికి బ్యాచ్ మొత్తానికి ఇవే ఇంకా అంతే. మళ్ళీ ఇంకో కోర్స్ ఏమైనా తెచ్చుకుంటారా? ఇది ఇంతే. ఏం కోర్స్ లేదు, ఏమైనా తెచ్చేది అంతే, ఎల్లిగడ్డ ఒకటే ఇక అంతే. ఈ బ్యాచ్ కి ఈ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అంతే, వెళ్ళిపోయా అంతే. ఇంకేంది ఇప్పుడు అయిపోయింది కదా, అయిపోదు అంతే. లిఫ్టింగ్ టైం ఇంకేం వాడతాం. అయితే కొంతమంది ఏదన్నా ఒకటి అంటే గురక టైప్ వచ్చినా లేదంటే కొద్ది ఫీడ్ ఇంటేక్ తీసుకోకుండా వాడేది వెళ్ళిపోయాయి కదా. అవును, ఫీడ్ ఇంటేక్ తీసుకోకుండా వేరే వేరే మందులు తెచ్చిపోస్తారు కదా. ఎట్లా దానికి ఫీడ్ ఇంటేక్ తీసుకోకపోతే యాపాకి ఇస్తాం అంతే. యాపాకి వేసేస్తారు. ఫీడ్ ఇంటేక్ పెరుగుతుంది అప్పుడు. యాపాకి తెచ్చి కింద వేసేస్తే ఫీడ్ ఇన్ ఫార్మర్లకి మళ్ళీ మీరు అంటే బిజినెస్ చేసే వాళ్ళకు ఎలా పెంచాలి, ఎలా ఉండాలి, పెట్టుబడిని రిటర్న్ బాగానే ఉంటుందని ఏం చెప్తారు? బాగుంటుందని చెప్తాం మేమైతే. అది బాగానే లేదు, ఏం చెప్తామంటే మేము ఓన్ వేసుకుంటే గిది వస్తుంది, పోతే చెప్పంకి రాదు. ఓన్ వేసుకుంటే ఇది అదృష్టం. కంపెనీకి వేసుకుంటే మటుకు లాస్ అనేది ఉండదు. మినిమం ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు బ్యాచ్కి వస్తుంది.
ఎంత బ్యాచ్ చేస్తావు దాని మీద ఇన్కమ్ నీకు ఉంటుంది. నేను చెప్పేది అది. అంటే ఇప్పుడు ఏంటి 6,000 ఇప్పుడు మీరు 5 years ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉంది కదా, 5 years ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉన్న దాంట్లో మీరు అంతో ఇంత లాభం తీసుకున్నారు. మళ్ళీ మీ సేమ్ వేరే ఫార్మర్లు కూడా అంతో ఇంత లాభం తీసుకుంటారు కదా, మీరు అన్నట్లా తీసుకోరంట సార్. అయితే ఓన్ వేయడానికి కూడా అది ఒకటి ధైర్యం కావాలి, పెట్టుబడి పెట్టడానికి ధైర్యం కావాలి. ఓకే, లాస్ వస్తే కూడా తట్టుకోవడానికి కావాలి, క్యాపబిలిటీ ఉండాలి, తట్టుకోలేక క్యాపబిలిటీ అది కావాలి. ఓకే, అంటే పెట్టుబడి డబ్బులు పెట్టిన వాళ్ళు, మార్కెట్ని అనాలిసిస్ చేసిన వాళ్ళు అట్లా దాని ప్రకారం బిజినెస్ చేయొచ్చు. అవును, మళ్ళీ మేము భయపడలే. ఓకే, మీరు 5 సంవత్సరాలు మీరు నిలవన్నారు. మాకు కూడా వచ్చింది, లాస్ వచ్చింది, మేము భయపడలే. ఓకే, ఎందుకంటే 6 లక్షలు తీసుకున్నా, 1 లక్ష రూపాయలు వస్తుంది, నాకేముంది అలా అంతే. ఈసారి కాకపోతే మా సంవత్సరం కాదు, ధైర్యం ఉంది నాకు, అందుకోసం ఫోన్ చేసిన అంతే. ఓకే, ఇప్పుడు కంపెనీకి ఎప్పుడు కూడా ఇయ్యాను. ఓకే, లేకపోతే ఒకటి పాడు పడతారా ఇయ్యాను. మీకు ధైర్యం ఉంది. 1 year ఒకసారి వేసుకుని సార్ నేను. ఓకే, వాళ్ళు 1 year దాకా 6 బ్యాచ్లు వేస్తారు, 6 బ్యాచ్లు వేస్తారు, 6-5 వేస్తారు వాళ్ళు. నిరంతరంగా 5 బ్యాచ్ల వాళ్ళు 4 లక్షలు 3 లక్షలు వస్తుంది వాళ్ళకి. నిరంతరంగా కష్టపడాలి. నేను ఒక్క బ్యాచ్ చేసినాకో అదృష్టం బాగా తగ్గింది అనుకో, 5 లక్షలు నాకు ఒకసారి వచ్చేస్తాయి. అంటే మీరు ఒక బ్యాచ్ చేసేసి సంవత్సరం పొడుగుతున్నా ఇంకా మీ అనుకూలమైన వర్క్స్ మీరు చేసుకోవచ్చు అంతే. అంతే నాకు మాకు వేరే వర్క్ ఉన్నాయి కాబట్టి అవి చేసుకుంటే మీరు చేసుకుంటాం అంతే. అవును, వాళ్ళకు కూడా ఉంటాయి, వేరే వాళ్ళకు లేవు అంటలే కానీ ఉంటాయి. వాళ్ళకు కూడా అందరికీ ఇప్పుడు పోల్ట్రీ ఫార్మర్స్ ఉన్న వాళ్ళందరికీ ఉంటాయి కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు, మేము భయపడతలే అంతే. అంతే, అది అంటే రెగ్యులర్గా 10 ఏళ్ళు 5 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా కొత్త గొప్ప అంటే 1 సంవత్సరం ఇంటిగ్రేషన్కి ఇచ్చే 2 సంవత్సరాలు ఓన్గా నడిపే ఫార్మర్లు కూడా ఉంటారు కదా. అవును, ఉంటారు. ఇస్తాడు ఫీడ్ కూడా ఆయన అమౌంట్ కట్టుకుంటాడో ఏం చేస్తాడో వాళ్ళకి తెలిసి, కంపెనీ తెలుసు, ఆయన తెలుసు. అంటే ఈ మన ఇప్పుడు ఈ ఫామ్కి రావడానికి ఎట్లా ఎవరిని ఇన్స్పైర్ తీసుకొని వచ్చారు మీరు? అంటే ఈ ఫామ్ వేయాలి, ఇట్లా బిజినెస్ చేసుకోవాలి. మా బావనే ఫాలో. అంటే మీరు రాకముందు నుంచి మీ బావ మార్కెట్లో ఉండు, నాకు ఎప్పటి నుంచో చేద్దామని నాకు ఫామ్ ఇంట్రెస్ట్ ఉంది, కోరిక ఉంది కానీ అప్పుడు నేను ఆటో నడిపేవాడిని. మన దగ్గర అమౌంట్ అంత లేదు వేయడానికి, ఇంకా అమౌంట్ లేదు మనకు. మా బావ నాకు అంత సపోర్ట్ ఇవ్వలే. ఫామ్ ఏమి ఇస్తావు అన్నట్లు లైట్ తీసుకున్నాడు. తీసుకుంటే ఏమైందంటే మా అక్క నాకు సపోర్ట్ చేసినది. వేసి ఏం కాదు నేను బావకు చెప్తాను అన్నది. సరే ఆయన చెప్పకుండా నేను ఫామ్ స్టార్ట్ చేసిన, ఆయన చెప్పకుండా చేసిన. ఆయన ఎందుకంటే లైట్ తీసుకున్నాడు. అంటే పొలం ఇది ఓనా మీది? ఓన్ సార్. చెప్పకుండా మీరు స్టార్ట్ చేసి చెప్పకుండా వర్క్ స్టార్ట్ చేసినాక నాకు ఆయన మంచి సపోర్ట్ ఇచ్చినాడు. మళ్ళీ బావన్ ఓపెనింగ్ పిలిపించినారా? ఎప్పుడైనా వస్తారు ఆయన. ఆల్రెడీ చెప్పిన నేను, ఆల్రెడీ ఇట్లా మనకి పిల్లలు ఇచ్చారు కదా బాబాలు, మీడియం వాళ్ళు వస్తారంట చెప్పిన నేను. చెప్తే సరే చూపించొచ్చాను, అట్లా ఏం లేదని చెప్పినాడు. ఓకే, అయితే ఇంకా మీరు బిజినెస్ దినప్పటి నుంచి దీనికైతే కొంచెం సపోర్ట్, అంటే స్టార్టింగ్ నుంచి లిఫ్టింగ్ వరకు బాగా సపోర్ట్. ఓకే, సూపర్. అంత మాత్రం అంటే సామెత ఉంది కదా, బామ్మర్దులు బతుకు కోరుతారంట అని చెప్పి. అంత ఉన్నారనుకోండి, ఎప్పటికైనా బిజినెస్ కంటిన్యూ చేయొచ్చు. ఆయన ఉన్న రోజులు నో ప్రాబ్లం. ఆయన ఉన్న రోజులు మంచిగా చేసిండ్రు. ఆల్ ది బెస్ట్, కంటిన్యూ చేసుకునండి వ్యాపారాన్ని, మంచిగా నడుపుకోనండి.